విశాఖలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి గోడ కూలింది. ఈ ఘటనలో 2 కార్లు ధ్వంసమయ్యాయి. సీతమ్మధార శ్రీకృష్ణ ఆలయం పక్కన ఇంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈదురు గాలులతో విశాఖ నగరంలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షం కారణంగా రోడ్లపై భారీ నీరు చేరింది. విశాఖలో వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం దాటికి గోడ కూలింది. ఈ ఘటనలో 2 కార్లు ధ్వంసమయ్యాయి. సీతమ్మధార శ్రీకృష్ణ ఆలయం పక్కన ఇంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈదురు గాలులతో విశాఖ నగరంలో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. వర్షం కారణంగా రోడ్లపై భారీ నీరు చేరింది. యోగా అనేది ప్రాచీన భారత వ్యవస్థలోని జీవన ప్రక్రియలో అంతర్భాగమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొన్నారు. యువకులు, ప్రజాప్రతినిధులు ఔత్సాహికులతో కలిసి ఫైర్ ఉద్యోగం వచ్చింది. ఫైర్ ఉద్యోగం వచ్చింది.